సార్ పరమహంస గారు నమస్కారం. నమస్తే అండి. సార్ ఈ రోజు మనం టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. అంటే తెలుగు సినిమా మీద టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మనందరికీ కూడా 'ఆదిత్య 369' గుర్తుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే అది తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైం ఒక టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా రావడం. ఈ బ్యాక్‌డ్రాప్‌లో గతంలో కూడా ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ సీక్వెల్ 'ఆదిత్య 369' సీక్వెల్ రాబోతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా బయటకు వచ్చింది. దీని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా మంచి అప్డేట్. ఎందుకంటే సెల్యులాయిడ్ సైంటిస్ట్ సింగీత శ్రీనివాసరావు గారు అండి. ఆయన కేవీ రెడ్డి గారి మాయాబజార్ నుంచి ఇంకా అంతకుముందు నుంచి ఆయన అసిస్టెంట్ గా చేస్తారు. కేవీ రెడ్డి గారు అంటే మహానుభావుడు. మాయాబజార్ గురించిన సినిమాని ఊహించడం అన్ని రకాలుగా ఆ రోజుల్లోనే. సరే, దానికి షష్టి పూర్తి అయిపోయిందో ఏమైపోయిందో తెలియదు. అదొక అద్భుతం మన తెలుగు సినిమాకి, ఇండియన్ సినిమాకి అదొక మాణిక్యం లాంటి సినిమా. సరే, ఈ సంగీతం శ్రీనివాసరావు గారు నిజంగా ఆ ఊహ తట్టడమే చాలా గొప్ప విషయం అంట. ఎందుకంటే మనకి 3 కాలాలు, త్రికాలాలు అంటాం. భూతకాలం, ప్రస్తుతం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం అంటే గతం, గడిచిపోయింది. వర్తమాన కాలం ఇప్పుడు మనం జీవిస్తున్నాం. భవిష్యత్ కాలం అంటే రాబోయేది. ఎందుకంటే గడిచిపోయిందని మనం తిరిగి తీసుకురాలేం. భవిష్యత్ కాలం మనకేమో తెలియదు. అంటే మనం వర్తమాన కాలంలో బతకాలి. అందుకని ప్రతి సినిమా కూడా వర్తమాన కాలం బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది ఒక రకంగా. అయితే చారిత్రాత్మక చిత్రం అంటే ఆ చారిత్రలో జరిగిన కథ చెప్తాం. అంతకుమించి ఏం లేదు. పీరియాడికల్ అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న సినిమా ఈ హీరో హీరోయిన్లు ఒక టైం మిషన్ సహాయంతో భూతకాలం గతించిపోయిన కాలంలోకి వెళితే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ భవిష్యత్ కాలంకి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక అద్భుతమైన దానికి మన సామాన్యులు కూడా అర్థమైన రీతిలో ఆ రోజులు ఆ సినిమా కూడా వచ్చి 20 ఏళ్ళు మొత్తం కరెక్ట్ గా తెలియదు, గుర్తులేదు. నేను చిన్నపిల్లనప్పుడు వచ్చి దానికి రసాత్మకంగా శ్రీకృష్ణదేవరాయల కాలం అని చెప్పి భవిష్యత్తులో ఏంటో తెలియదు. అట్మాస్ఫియర్ అలా సైంటిస్టులు అలా ఉంటారు, లేదా అప్పుడు జనాలు ఆక్సిజన్ పెట్టుకుంటారు, లేదా నీళ్లు కూడా ఏవుగా అప్పుడు సమస్యలు అలా ఉంటాయని ఎజ్యూమ్ చేసి ఊహించి ఆ కథ చేసుకుని ఆ కథనాన్ని నడిపించిన విధానం నా భూతో నా భవిష్యత్ అంతకు ముందు వచ్చి ఉండదు. ఆ తర్వాత ఇప్పటిదాకా రాదు. దానికి ఏం చేస్తారు, భూతకాలంలో వెళ్ళిపోయి వాళ్ళ కృష్ణదేవరాయలు కాలంలో పండించిన హాస్యం గాని, భవిష్యత్తు కాలంలో వాళ్ళు పడుతున్న తిప్పలు గాని చూసి మనం అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. దానికి ఆ సినిమాకి ఆ జోనర్ కూడా అది సెపరేట్ జోనర్. అది ఎవరిది? సంగీతం గారి జోనర్. సరే, మరి అంతకుముందు హాలీవుడ్ లో ఏమున్నాయో నాకు అంత పరిజ్ఞానం లేదు. టైం మిషన్ బ్యాక్గ్రౌండ్ హాలీవుడ్ లో వచ్చే ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ నాకు తెలియదు. ఇది మన నేటివ్ లో అప్పుడు బహుశా ఈ పాన్ ఇండియాలో వీళ్ళు లేవు, కానీ అప్పుడు డైరెక్టర్ సంగీతం గారు కానీ వాళ్ళు కానీ చేసే సినిమాలు అయితే అన్ని పాన్ ఇండియా సినిమాలు నా దృష్టిలో. మనకి రీమేక్ లోనే ఒక ప్రక్రియ ఉండేది అప్పుడు. అలా కూడా పుష్పక విమానం ఒక సినిమా తర్వాత మాట్లాడుకుంటాం. ఆ పుష్పక విమానం కూడా మాటలు లేకుండా ఒక మన చేత మాట్లాడిస్తాడు. సినిమా మాట్లాడదు, మన చేత అద్భుతంగానే మాట్లాడతాం. అలాగే అయితే ఈ సినిమా మీద బాలకృష్ణ గారు కూడా చాలా ప్రేమ. ఆదిత్య 369 ఆ పేరు కూడా బాగుంది. 369 అంటే 3 కాలాలు చూస్తున్నట్టుగా ఆ పేరులోనే ఒక ఔచిత్యం ఉంది. తర్వాత ఆదిత్య 999 అనుకుంటా సీక్వెల్. ఆ 999 ఎందుకు ఆలోచన వచ్చిందో సంగీతం గారు అడగాలి. అయితే ఇప్పుడు వయోవృద్ధుడు అయిపోయాడు, కానీ ప్రతి ఒక్కరు ఆయన కాలం మీద సినిమా తీసినా ఆయన వెళ్ళగంలో లేదు మనకు తెలియదు, కానీ కాలానికి ఆయన బద్ధుడే ఉండాలి. మన ఆరోగ్యం మనమంతా కూడా గట్టిగా ఉన్నాం అనుకోవడానికి లేదు కదా, ఎంత గొప్పలు సృష్టించినా. కాబట్టి ఈయన చేస్తే ఒక అద్భుతమైన విషయం మనకు తెలుసు. తర్వాత కొన్ని విషయాల్లో బాలయ్య బాబుకే అది మనమే చేస్తే ఎలా ఉంటుంది అన్నంత ఊపు వస్తుంది. బాలయ్య బాబు ఇప్పటిదాకా డైరెక్షన్ చేయకపోయినా ఇలాంటి ఆదిత్య 369 ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం లేక సంగీతం గారు ఇంకా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చే గైడెన్స్ లో చేద్దామని ఆయన అనుకున్న మాట వాస్తవం మనకు వినపడ్డాయి మాట్లాడి. అది ఏం జరుగుతుంది మనకి. తర్వాత ఆయన ఆర్టిస్ట్ గా బిజీ, ఎమ్మెల్యేగా బిజీ. ఇక ఆయన పులితెర మీద అయితే ఓటీటీలో కూడా ఆయన చేస్తారు. హిందూపూర్ నియోజకవర్గం అది చూసుకోవాలి, పార్టీ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆయన డైరెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న కాలంలో కష్టమైన నా అభిప్రాయం. నా అభిప్రాయం. ఈయన వాళ్ళ నాన్నగారు అయితే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆ టైం అలా కల్పించుకున్నాడు. కాబట్టి ఆయన ఒక రకంగా సినిమాని వదిలేసి రాజకీయాలకు వచ్చాడు. ఈయన 2 పడవల మీద ప్రయాణం లాగా ఇంకా మాట్లాడితే 3వ పడవ కూడా ఉంది. బసవతారకం చారిటబుల్ ట్రస్ట్, క్యాన్సర్ హాస్పిటల్, దానికి కూడా బాధ్యతలు ఈయనే తీసుకుంటాడు. మామూలుగా ఈ బంధాలు, అనుబంధాలు, పిల్లలు, పెళ్లిళ్ళు, మనవలు, ఇవన్నీ మామూలుగా ఆయనకి. సరే, ఈ సమయంలో బాలయ్య బాబు గారు చేయలేరు, దాని ఇంకా ఒక రూపం దాల్చలేదు. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే క్రిష్, అతను బాగా భావుకత ఉన్న డైరెక్టర్, మంచి చారిత్రాత్మక
గా కానీ ఏదైనా ఒక ప్రయోగాత్మకంగా చేస్తే ఇంతకు ముందు చూసిన సోషల్ మూవీస్ కానీ అలాగే పీరియాడికల్ మూవీ, హిస్టారికల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా కానీ చేయడం, అది కూడా బాలయ్య బాబుతో చేయడం, అదే బాలయ్య బాబుతో వాళ్ళ మధ్య ఒక బాండ్ బాలయ్య బాబుతో కానీ ఏ హీరో ఒక డైరెక్టర్ బాగా సెట్ అవుతుంది కదా. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన పాత్రని బాలయ్య బాబు పోషిస్తే ఆయన బయోపిక్, ఎన్టీఆర్ బయోపిక్ 2 parts లో కథానాయకుడు మహానాయకుడు, ఇంకోటి కూడా విశ్వనాయకుడు అని చెప్పి ఇంకోటి కూడా చేయించారు, గ్లోబల్ లీడర్ కూడా చేశారు. అది జనాలందరిలో. ఆ తర్వాత ఇటువంటి జోనర్ అని చెప్పారు, ఈ టైం మిషన్ జోన్ అనేది దాని సెపరేట్, దాని జోన్ లో కానీ ఆయన వీరమల్లు సినిమాకు కూడా ఆయన కొన్నాళ్ళు అది పీరియాడికల్ మూవీగా చేయడం, తర్వాత కంగనా రుద్రమదేవి సినిమా కూడా ఆయన చేయడం, తర్వాత అక్కడ ఆయనకి పరిస్థితులు దాంతో ఆయన బయటకు వచ్చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక క్రియేటివ్, ఒక అభిరుచి ఉన్న సెపరేట్ ఏదో రెగ్యులర్ ఫార్మేట్ లో చేసేసే మనిషి కన్నా ఒక సెపరేట్ గా ఆయన జోనర్ క్రిస్టియన్ సినిమాలు బాగా చేస్తారు అని వచ్చింది. వాస్తవంగా ఒప్పుకోకపోయినా హరిహర వీరమల్లు కూడా పూర్తిగా చేస్తుంటే ఇంకా బాగుండేది కొంతమంది అభిమానులకు అనిపించింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ మాట మనం అనలేము కానీ అలా అనిపించింది. అంటే ఆయనకు ఒక ప్లేస్ ఉన్నట్టేగా, పలానా క్యారెక్టర్ కి పలానా హీరో సూట్ అవుతాడంటే పలానా సినిమాకి క్రిష్ సూట్ అవుతాడని ఆ పేరు సంపాదించేసాడు ఆయన. సో ఆయన ఇప్పుడు మనం అనుకున్నటువంటి టైం మిషన్ మీద వచ్చి ఆ సీక్వెల్ దానికి డైరెక్షన్ వహిస్తారు. సరే, కామన్ బాలయ్య బాబే దానికి ఆప్ట్. ఇప్పుడు మనం ఊహించలేం ఎంత మహానటులు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మనకి బాలయ్య బాబు అంతలా దానికి అలా పెట్టేసాడు ప్రాణం. ముఖ్యంగా కృష్ణదేవరాయల ఎపిసోడ్ లో కానీ చాలా చోట్ల ఆ టైం మిషన్ లో ఆ క్రాఫ్ట్ లో పెడుతున్నప్పుడు ఆయన పడే హావభావాలు కానీ ఇవన్నీ కూడా మనకి. సో ఈ 999 ఆదిత్య 999 మూవీ ఇది మనకి ఆ సీక్వెల్ ఏం చేస్తారో కూడా మనకి అందట్లేదు. అంటే ఇక్కడే 3 కాలాలు చూపించారు. 3 కాలాలకు అతీతంగా 4వ కాలం ఏముంది, మళ్ళా ఇదే చూపిస్తే మనకు వెరైటీ ఉండదు. ఇది తీయడానికి చేసుకోవడానికి కూడా మన సిల్యూనేట్ సైంటిస్ట్ సంగీత శ్రీనివాస్ గారు ఇంకా ఉన్నారు కాబట్టి మనకి అదృష్టం లేదు. మరి ఆయనతో చర్చించి ఆయన బ్రెయిన్ లో ఎన్నో వస్తాయి. 3 కాలాలు 30 కాలాలు సృష్టించగలడు ఆయన. అలాగే ఏదైనా ఆయన కృషి కూడా ఒక కథ ఉంటే మనకి మామూలుగా ఉండదు. కృష్ణ వందే జగద్గురు నుంచి చూస్తున్నాం మనం. గమ్యం నుంచి కూడా ఆయన వైవిధ్యం, మెయిన్ గా వైవిధ్యం. ఇది ఒక వైవిధ్య చిత్రం అని చెప్పక్కర్లేదు. కృష్ణ సినిమాని ఖచ్చితంగా ఇది ఒక వైవిధ్య చిత్రం అని కాకుండా వైవిధ్య భరితంగానే ఆ సినిమా దానికి మనసు ప్రాణం 2 పెట్టి తీస్తాడు అన్నట్టుగా ఆయన మనం చూడొచ్చు. మనకున్న తెలుగు దర్శకుల్లో సమకాల పరిస్థితుల్లో కృషిది ఒక జోన్, ఒక స్పెషల్ స్టేటస్. జోన్ అనక్కలే, ఆయన ఒక స్పెషల్ స్టేటస్. ఈ సినిమాలో బాలయ్య బాబుతో కూడా బాగా ట్యూన్ అయింది కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణ, ఇది ఇందాక కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్, దాని వల్ల ఈ ఆదిత్య 999 ఈ సీక్వెల్ నిజంగా కృషి చేతిలో పెడితే మళ్ళా సంగీతం గారి దాంతో సంగీతం గారి మనకు కనపడేలా, కృషి ఆయన మార్క్ ఆయన కనపడేలాగా, ఆయన బాలయ్య బాబు అంటే ఆయన మార్క్ ఎలాగ ఆయన ఉంటుందో ఆయన చేసుకుపోతాడు. దాన్ని ఏం లేదు, ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో వెళ్ళిపోతాడు. కాబట్టి మళ్ళా మనల్ని ఆ 3 కాలాలకి ఊహా లోకాల్లోకి వీళ్ళు తీసుకెళ్తారని ఆశించచ్చు. నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళి ఎప్పటి నుంచో కొన్ని అనుకుంటూ ఉంటాం. ఇంత ముందు కూడా విన్న విషయాలు, నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున బాలయ్య బాబు కలిసి గుండం కలిసి చేద్దాం అలాంటి మాటలు, తర్వాత కూడా నాగ చైతన్య జూనియర్ ఇలా వినపడ్డాయి. కానీ అవ్వలే. మన కోరిక మనకు అభిమానులు కుదిరి చూస్తే కానీ అప్పుడు సరదాగా చెప్పుకుని గుండం ఎక్కడ తీసుకొస్తా ఉన్నారు. సూర్యకాంత్ అక్కడ ప్రాణం పోసింది, గుండం ఎక్కడ తెస్తావు, ఎస్వీరం గారు ఎక్కడ తెస్తావు, వాళ్ళకి రెప్లికా ఎక్కడ ఉంది, వీళ్ళిద్దరూ మానవులు కొడుకులు కంటే వీళ్ళకే 100% చూడబోదు అని వచ్చింది. అలాగే ఇప్పుడు సంగీతం గారికి రెప్లికాగా మనం ఇది చూడక్కలే, ఇది ఒక స్పెషల్ స్టైల్ అండ్ స్టేటస్ కాబట్టి కృషి గారి చేతిలో పడి నిజంగా ఎవరో ఒక అభిరుచి ఉన్న నిర్మాత కనుక ఈ 999 చేస్తే డెఫినెట్ గా మనకి మళ్ళా ఒక కొత్త అనుభూతి వస్తుంది. డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ.